హాయ్ అండి. ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ మనకి అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రొడక్ట్ చూపిస్తున్నాను. అవేనండి బ్రైడల్ వేర్ మగ్గం వర్క్ బ్లౌజెస్. ఇవి బ్రైడల్ వేర్‌కే కట్టుకోవాలని కాదండి మనం. ఓల్డ్ పట్టు శారీస్ మీద మనకి బ్లౌజెస్ అన్నీ కూడా పాడైపోయి ఉంటాయి. అలాంటి వాటన్నిటికి కూడా మనకి దగ్గర మ్యాచింగ్ బ్లౌజెస్ అనేవి రెడీ టు స్టిచ్చింగ్ అన్నమాట. మీరు స్టిచ్చింగ్ కోసం వెయిట్ చేయాల్సిన పనే లేదు. మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి మనం పట్టు శారీస్ మీదకి ఎలాంటి ఆహ్, కాటన్ పట్టు సిల్క్ ముక్కలైతే తీసుకుంటామో, తాన్‌లో ముక్కలైతే తీసుకుంటామో, అవే ముక్కల మీద మంచి మంచి డిజైన్స్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినవి మనకి మంచి రీజనబుల్ రేట్స్ తోటి వస్తున్నాయండి. క్వాలిటీ కూడా చూసుకోండి. మీకు చాలా వీటిని మనం చేయించుకోవాలి సెపరేట్‌గా అనుకుంటే మగ్గం వర్క్ బ్రైడల్ వేర్ బ్లౌజెస్ వీటిని మనం సెపరేట్‌గా వర్క్ చేయించుకోవాలి అంటే మినిమమ్ 3000 లేకుండా ఏ బ్లౌజ్ కూడా రాదండి. అలాంటి వాటిని మనం మంచి రీజనబుల్ రేట్స్ తోటి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ మనకి పీకాక్ బ్లూ అండి. ఈ పీకాక్ బ్లూ కలర్‌కి ఇప్పుడు నేను చూపించే వర్క్ అంతా కూడా ఎక్కడ వస్తుంది అంటే స్లీవ్స్ చేతుల మీద వచ్చే వర్క్ అండి. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ కంటే స్లీవ్స్ డిజైనే హైలైట్ కాబట్టి ఈ వర్క్ అన్నీ కూడా మనకి ఈ విధంగా స్లీవ్స్ మీద వస్తాయి. ఇది మనకి అప్రాక్సిమేట్ గా 10 ఇంచెస్ వర్క్ అయితే వచ్చిందండి లెంత్. మీకు ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ చేతి మీద పెట్టుకొని మనకి ఎంత పొడవు వస్తుంది అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూసారు కదండి షోల్డర్ దగ్గర పెట్టుకుంటే మనకి ఇక్కడ వరకు ఈ విధంగా వస్తుందండి. మోచేతి పై వరకు వస్తుంది అనమాట. మనకి కొంచెం స్లీవ్స్ అనేది పొడవు స్లీవ్స్ మనకి వస్తాయి. ఇప్పుడు మనం చూసింది స్లీవ్స్ వర్క్ కదా. బ్యాక్ వర్క్ ఎలా ఉంటుంది అంటే మనకి బ్యాక్ వర్క్ అంతా కూడా సింపుల్ గా ఉంటుందండి. వర్క్ అయితే ఉంటుంది బట్ సింపుల్ గా ఉంటుంది. ఇదండి బ్యాక్ సైడ్ వర్క్ అంతా కూడా ఈ విధంగా సింపుల్ వచ్చింది. వెనక మనకి బ్యాక్ అంతా కూడా వస్తుంది. ఇక్కడ అంతా కూడా ఈ విధంగా స్టోన్స్ కుందన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని క్లోజ్ వ్యూ చూపిస్తాను చూడండి. అంతా కూడా మనకి బీడ్స్, స్టోన్స్, కుందన్స్, ఫుల్ థ్రెడ్ వర్క్ మంచి క్వాలిటీ ఉన్న థ్రెడ్ వర్క్ అన్ని మంచి క్వాలిటీ ఉన్నవి. ఇవి ఏమి కూడా అంటించడం కాదండి. అంతా కూడా మనకి వర్క్ చేసినవి అనమాట. ఎంత రిచ్ గా ఎంత అందంగా ఉంటుంది. మీకు దీని బ్యాక్ కూడా తిప్పి చూపిస్తాను. చూడండి అంతా కూడా థ్రెడ్స్ అంటే అంతా కుట్టిందనమాట. చూసారు కదండి ఫస్ట్ కలర్ ఈ విధంగా పీకాక్ బ్లూ వచ్చింది. ఇది బ్యాక్ సైడ్. ఈ రెండు కూడా స్లీవ్స్ వర్క్స్ అనమాట. అదే విధంగా ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చే పార్ట్ ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట. ఇది ఫస్ట్ కలర్. నెక్స్ట్ కలర్స్ అన్ని కూడా ఫాస్ట్ గా చూద్దామండి. నెక్స్ట్ అన్నిటికీ మనకి అన్ని పట్టు శారీస్ మీదకి మెయిన్ కావాల్సిన పింక్ కలర్ బ్లౌజ్. ఇది స్లీవ్స్ పార్ట్ అన్నమాట. స్లీవ్స్ మీద వచ్చే వర్క్. నెక్స్ట్ బ్లూ షేడ్ అండి. ఇట్స్ లైక్ ఏ వైలెట్ షేడ్. నేను ఎగ్జాక్ట్ కలర్ నేమ్ అయితే చెప్పలేను. ఈ పిక్స్ అన్ని కూడా నేను వాట్సాప్ లో పంపిస్తాను. మీకు ఏ బ్లౌజ్ కావాలన్నా కూడా వెంటనే సెలెక్ట్ చేసుకోండి. ఇది మనకి లైక్ వైలెట్ షేడ్ వచ్చింది. ఇదంతా కూడా స్లీవ్స్ మీద వచ్చే రిచ్ కలర్ డిజైన్ అనమాట. విధంగా స్లీవ్స్ మీద వచ్చే డిజైన్. నెక్స్ట్ గ్రే కలర్ అండి. మనకి గ్రే కలర్ పట్టు శారీస్ కూడా ఉంటాయి కదా. దీని మీద మనకి ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చింది. గోల్డ్ బీడ్స్, గోల్డ్ స్టోన్ వర్క్ తో పాటు పింక్ కలర్ డిజైన్ కూడా వచ్చింది అనమాట. మీకు అన్ని కూడా నేను స్లీవ్స్ చూపిస్తున్నానండి. స్లీవ్స్ వరకే. బ్యాక్ అన్నిటికీ కూడా సింపుల్ గా ఒక యూ షేప్ డిజైన్ లాగా ఉంటుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండి. దీని మీద కూడా మనకి కొంచెం మల్టీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. మనం ఈ ఒకే శారీ మీద కట్టుకోవాలి లేదండి. ఈ బ్లౌజెస్ మనం ఏ శారీస్ మీదకైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది మెరూన్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్, గోల్డ్ కలర్ వర్క్ అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ మోర్ బ్లూ కలర్, రాయల్ బ్లూ అండి. రాయల్ బ్లూకి విధంగా పీకాక్ డిజైన్, మంచి పీకాక్ డిజైన్ వర్క్ అయితే వచ్చింది. మీరు జూమ్ లో చూస్తే క్వాలిటీ కూడా చాలా క్లియర్ గా తెలుస్తుందండి. చాలా మంచి క్వాలిటీ. నెక్స్ట్ వైలెట్ లోనే ఇంకొక షేడ్ వచ్చింది మనకి. ఇది ఏనుగుల డిజైన్. కొన్ని పీకాక్ డిజైన్ వచ్చింది, కొన్ని ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ ఈ బ్లౌజెస్ లోనే కొంచెం సింపుల్ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయండి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. పట్టు శారీస్ లో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. మనకు కొంచెం పర్పుల్, డార్క్ వైన్ కలర్ అనొచ్చు. డిజైన్ అంతా కూడా ఈ విధంగా చాలా రిచ్ గా ఉంటుంది అనమాట. మనం చేయిస్తే క్లియర్ గా 3000, 4000 అబవ్ తీసుకుంటారు కానీ తక్కువైతే ఉండవండి ఈ వర్క్ కి.
మ్యాచ్ అయితే మాత్రం మీరు వెంటనే ఇమీడియట్గా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ స్కై బ్లూ అండి. సో స్కై బ్లూకి ఈ విధంగా డైమండ్ షేప్ డిజైన్ వచ్చింది అంతా కూడా. నెక్స్ట్ కలర్ బ్లాక్. సో బ్లాక్ మనకి దేని మీదకైనా కూడా మ్యాచ్ అవుతుంది అనమాట. ఇది బ్లాక్ మీద వచ్చే స్లీవ్స్ వర్క్. మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చండి. వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మా వాట్సాప్ నెంబర్ అవి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండి. నాచ్ గ్రీన్, మెహందీ గ్రీన్ ఆ షేడ్లో వచ్చింది. ఇక్కడ మనకి ఇదంతా కూడా బ్లూ కలర్ థ్రెడ్ అయితే వచ్చింది అనమాట. మెహందీ గ్రీన్ కలర్. నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్, ప్యూర్ చిలకాకు పచ్చండి. ప్యారెట్ గ్రీన్. నెక్స్ట్